న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. ముమ్మిడివరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక దీక్ష ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ ప్రకారం వేతన సవరణలు అమలు చేయాలి. దీర్ఘకాలంగా పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని శాశ్వతీకరించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. సేవా నియమావళిని స్పష్టంగా రూపొందించి అమలు చేయాలంటూ తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. హక్కుల గురించి పోరాడుతున్నారు, కానీ ఇంతవరకు ఏ విధమైన ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అలాగే మొన్న కంప్యూటరైజేషన్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కొద్ది డిమాండ్ రేజ్ చేసినప్పుడు అప్పుడు మన అధికారులు కూడా వచ్చి మీకు ఇవన్నీ ఈఆర్పీలు ఇవన్నీ చేసేయండి, కంప్యూటరైజేషన్ చేసేయండి, మీకు న్యాయం చేస్తాం, తప్పనిసరిగా చేస్తామని అధికారులు కూడా హామీ ఇచ్చినట్టు మా నాయకులు చెప్పడం జరిగింది. అది వాస్తవం. అయితే మొత్తం అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సహకార సంఘాలని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎంతో దోహదపడి డే అండ్ నైట్ కూడా, నైట్ 12 గంటలు తెల్లవారులు కూడా పనిచేశారు. వారితో కూడా మేము కూడా పనిచేయడం అనుభవం మాకుంది. అయితే అన్నీ అయిపోయిన తర్వాత మొన్న కూడా మన నాయకులు వెళ్ళి కలిసినప్పుడు మీకు చేస్తామని ఇప్పటి వరకు చెప్పుకొచ్చి ఓ విధంగా మోసం చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న సడన్గా జీవో చూస్తే అసలు వీళ్ళకి మీరు చేసిన డిమాండ్లో ఏ ఒక్కటి కూడా మీకు ఉపయోగకరమైనది ఏమీ లేవు, పైగా మీకు ఎగనెస్ట్గా ఉన్నాయండి అన్నీ. తర్వాత 2019 తర్వాత వేసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అనాథరైజ్డ్ అపాయింట్మెంట్ అంటున్నారు. మరి మొన్నటి వరకు చేసి 2019 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉపయోగించుకొని అంతా కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు అందులో. ఇప్పుడు సడన్గా ఎవరిలో కొత్తగా వేసుకోవాలన్నా అంత అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ఒకవేళ కొత్త వాళ్ళు కూడా వేసుకున్నా మన టీఎస్ఎస్ వరకు అంత సమస్య ఏం చేయలేడు, ఎవరు బయట చేయలేడు సడన్గానే. దానికి చాలా అనుభవం ఉండాలి, కంప్యూటరైజేషన్ ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. సరే, ఆ విధంగా జియో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మీరు స్టేట్ వైడ్ అంతా కూడా ఉధృతంగా చేసి ఈ సమస్యల పరిష్కారం మీరు ఈ విధంగా చేసి నాన్ కోఆపరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం, ఎందుకంటే మీ డిమాండ్స్లో ఆర్థిక లావాదేవీ లేని ప్రభుత్వ ఖజానా మీద ఏ విధమైన భారం లేదు. ఖజానా నుంచి ₹1 భారం లేదు. మీరు చేసుకున్న బిజినెస్ని బట్టి వచ్చిన మార్జిన్ బట్టి ఏమన్నా కాస్తో కోస్తో ఇస్తే సెంట్రల్ బ్యాంకులు కానీ ప్రభుత్వానున్న మంత్రులు క్యాబినెట్ వారు అందరూ అంగీకరిస్తున్నారు. ఎందుకు మరి మరి ఆర్సీఎస్ గారు మన మీద పగపట్టినట్టు చేస్తున్నారు. కాబట్టి మన సార్ నాగేశ్వరరావు గారు కోరినట్టు ఆయన మనసు బాగా ప్రసాదంగా ఉండాలని, మనసు మారాలని ఇక్కడ ఆ మహాత్మా గాంధీకి కూడా వినతిపత్రం ఇచ్చి మనం వేడుకుందామని కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. జిందాబాద్ 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 జిందాబాద్. ఉంటుంది. అంతే మూల ఆ భగవంతుడు ఆయన మనసు మార్చి
మీకు అందరి కుటుంబాలకి, ఎందుకంటే మనమే కాదు స్టేట్లో అందరూ కూడా ఉన్నారు కనుక అందరి కుటుంబాలకి కూడా మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా సంపూర్ణ మద్దతుని సహకారాన్ని మీకు ఇస్తున్నాం. మీరందరూ నాకు అవకాశం ఇచ్చినట్టు నమస్కారం. పిఠాపురం పట్టణం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామివారి పాదగయ దేవస్థానంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామివారి పాదగయ దేవస్థానంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీ అండ్ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 17 రోజులకు ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 20 వరకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించాలని, సాధారణ హుండీ ఆదాయం 12,07,546, అన్నదాన హుండీ ఆదాయం 14,341, మొత్తం ఆదాయం 12,21,887 అని తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1 లక్ష ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు, కార్యనిర్వాహక అధికారులు బి మతి ధనలక్ష్మి, కె రవితేజల పర్యవేక్షణలో ఆలయ ఏసీ అండ్ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఈరోజు హుండీలని తెరిచి లెక్కించగా 17 రోజులకు గాను నోట్ల ద్వారా 10,06,567, చిల్లరగా 2,09,979 రూపాయలు, వెరసి 12,07,546 రూపాయలు వచ్చింది. అదే విధంగా ఈ క్షేత్రంలో జరుగుతున్న నిత్య అన్నదాన హుండీ ద్వారా 14,341 రూపాయలు వచ్చింది. వెరసి 17 రోజులకు హుండీల ద్వారా 12,21,887 రూపాయలు హుండీల ఆదాయంగా వచ్చింది. ఈ హుండీల ఆదాయంలో విశేషం ఏంటంటే 14 విదేశీ నోట్లు వచ్చినాయి. అది విదేశీ భక్తులు కూడా కొంతమంది హాజరైనట్లుగా ఉంది. ఈ డబ్బులు మారకం ద్వారా ఎంత వచ్చిందనేది విడిగా బ్యాంక్ నందు జమ చేయడం జరుగుతుంది. ఈ హుండీల పర్యవేక్షణకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి గణపతి నాగేశ్వరరావు గారు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా సమీప ఆలయాల ఈవోలు రవితేజ గారు, ధనలక్ష్మి గారు, ఇతర సిబ్బంది, చైతన్య గోదావరి బ్యాంక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అందరూ హాజరయ్యారు. వారందరికీ ధన్యవాదాలు. శివరాత్రి గతంలో కన్నా సుమారు 1,00,000 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది. జిల్లా పెద్దపూరు పట్టణంలో గాలితో విద్యుత్ ఉత్పాదన చేసే విండ్ మిల్ పరికరాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శుక్రవారం పెద్దపురం పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద సంక్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్ మరియు సోలార్ ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విండ్ మిల్ మరియు సోలార్ ప్యానెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్లు మరియు సోలార్ విద్యుత్ ప్యానెల్ను ప్రజలకు అతి చేరువలో తక్కువ విద్యుత్ ఉత్పాదన చేసే పరికరాన్ని లక్షలు ఖర్చు పెట్టి రాష్ట్రంలోనే మొదటిసారిగా వినియోగంలోకి తీసుకురావడం చాలా గొప్ప విషయమని, కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా అన్ని జిల్లా పెద్దపూరు పట్టణంలో గాలితో విద్యుత్ ఉత్పాదన చేసే విండ్ మిల్ పరికరాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శుక్రవారం పెద్దపురం పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వద్ద సంక్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంక్రాంతి చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్ మరియు సోలార్ ప్యానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి విండ్ మిల్ మరియు సోలార్ ప్యానెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా
గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విండ్ మిల్లు మరియు సోలార్ విద్యుత్ ప్యానెల్ను ప్రజలకు అతి చేరువలో తక్కువ విద్యుత్ ఉత్పాదన చేసే పరికరాన్ని లక్షలు ఖర్చు పెట్టి రాష్ట్రంలోని మొదటిసారిగా వినియోగంలోకి తీసుకురావడం చాలా గొప్ప విషయమని కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా అన్ని వర్గాల వారికి కంటి చూపులు ఇవ్వడం, తమ వంతు సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, అందరికీ స్ఫూర్తినిస్తూ సంకురాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైభవంగా కాండ్రకోట అమ్మవారి తొలి గరగల ఉత్సవం. భక్తుల కొంగు బంగారం కాండ్రకోట గ్రామంలో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి తొలి గరగల మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు రామచంద్రాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తాళ్లపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తమ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు రామచంద్రాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తాళ్లపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తమ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలు, జులైల కదలికల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నూతన చట్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రతా నియమాలు, సామాజిక మాధ్యమాల వినియోగం మరియు డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. గ్రామంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు అవసరమో అన్ని చోట్ల పెట్టిస్తామని, అలాగే ప్రజలు కూడా తమ వంతు సహకారంగా ముందుకు వచ్చి అన్ని గుళ్ళు, విగ్రహాల వద్ద లైట్లు, కెమెరాలు బిగించడానికి సహకరించాలని కోరారు. వీటి వల్ల నేరం జరగకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటనారాయణ, ద్రాక్షారామం ఎస్ఎల్ఎం లక్ష్మణ్, రామచంద్రాపురం ఎస్ఐ నాగేశ్వరరావు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక యువత మరియు పీసీ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లేక ఫోటోని మన ఫోటో తీసి దానికి మన తలకాయ తీసేసి వేరే తలకాయ పెట్టి, లేదంటే మన బాడీ తీసేసి వేరే బాడీ పెట్టి చాలా విమర్శనం చేస్తారు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్. కాబట్టి ఫోన్ వాడటం తగ్గిందంటే సమస్య చాలా వరకు తగ్గిపోతాయి. ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఫోన్లో ఒక లింక్ నమ్మగానే పోతుంది. ఇప్పుడు ఈ కొత్త లింక్ వస్తుంది, వేరే ఏదో నెంబర్ నుంచి వస్తుంది ఫోన్. వస్తాయి. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే నలుగురు అందరూ ఇన్వాల్వ్ అవ్వడం, ఆ తర్వాత యూత్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, లేదు పెద్ద ఇష్యూగా క్రియేట్ అవుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా చిన్న విషయాన్ని గ్రామ ప్రజలు చిన్నదాన్ని సోషల్ మీడియాలో పెట్టి పెద్ద హాస్యాలు చేయడం, బయట వాళ్ళని కూడా రప్పించడం, తర్వాత వాళ్ళు కూడా కేసులు ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు ఫిజికల్గా కాకుండా ఇంటర్నల్గా సోషల్ మీడియాలో గ్రూప్లో పెట్టుకుని అన్నీ చేసుకుని పెద్ద ఇష్యూ చేసుకుని తర్వాత పెద్ద పెద్ద గొడవలు దారి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చట్టాలు తెలుసుకోవాలి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే గ్రామానికి మంచిది, తర్వాత పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటారు. అందరూ ఇక్కడ ఉన్న కూలి పని చేసుకుని, చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తుంటారు. ఒక కేసు కట్టామంటే దాని పరిణామం చాలామంది కొంతమంది కోర్టు చుట్టూ తిరగడం చేస్తారు. లాయర్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి. ఇక్కడ ఏదో పని ఉంటుంది, వ్యవసాయం చేసుకున్నప్పుడు అదే రోజు కోర్టు వాయిదా ఉంటుంది. కాబట్టి కేసులకి, గొడవలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చిన్న చిన్న తరగతాలు చాలా వరకు అదే మన సీనియర్ కూడా. ఇలా గోకవరంలో బీజేపీ నేత కంబాల నిర్వహించిన ఛత్రపతి శివాజీ కబడ్డీ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి 72 కబడ్డీ జట్లు ప్లేయర్లకు మధ్య 10 రోజులుగా హోరాహోరీగా సాగిన పోటీలు. కబడ్డీ పోటీల్లో ఫైనల్ గా నిలిచిన సామర్లకోట, గోకవరం, మల్లిసాల, నెల్లిపూడి ప్రాంతాలకు చెందిన 4 కబడ్డీ జట్లు ట్రోఫీలు, నగదు కైవసం చేసుకున్నాయి. ఇలా గోకవరంలో బీజేపీ నేత కంబాల నిర్వహించిన ఛత్రపతి శివాజీ కబడ్డీ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి 72 కబడ్డీ జట్లు ప్లేయర్లకు మధ్య 10 రోజులుగా హోరాహోరీగా సాగిన పోటీలు. కబడ్డీ పోటీల్లో ఫైనల్ గా నిలిచిన సామర్లకోట, గోకవరం, మల్లిసాల, నెల్లిపూడి ప్రాంతాలకు చెందిన 4 కబడ్డీ జట్లు ట్రోఫీలు, నగదు కైవసం చేసుకున్నాయి. కబడ్డీ పోటీల్లో ఫైనల్ కు చేరి బహుమతులు అందుకున్న సమయంలో కేరింతలతో సందడి చేసిన కబడ్డీ ప్లేయర్లు మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 40,000, మూడవ బహుమతిగా 30,000, నాలుగవ బహుమతిగా 20,000 బహుమతులు కబడ్డీ జట్టుకు అందజేసిన బీజేపీ నేత గోకవరం పరిసర ప్రాంతాల్లో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ కబడ్డీ పోటీలు నిర్వహించామని, యువత క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండేలా అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానంటూ బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు. గోకవరం 16, సామర్లకోట 10. పిఠాపురం రాజువారి కోట ఆవరణలో గల ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల ఫౌండర్ నల్లమిల్లి శేషారెడ్డి మరియు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీ కృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ, కొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తుకు ఉన్నత బాట ఏర్పడాలంటే బాల్యం నుంచే సరైన నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటివి చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని, దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నత స్థానాలకు ఎలా చేరాలో సూచించారు. విద్యారంగంలో ఆదిత్య విద్యా సంస్థలు మొదటి స్థానంలో ఉందని, ఆదిత్య విద్యాలయాల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతంగా స్థిరపడ్డారని తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థ చదువుల తల్లి సరస్వతీదేవికి నిలయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ స్కూల్స్ పిఠాపురం రాజువారి కోట ఆవరణలో గల ఆదిత్య విద్యాలయంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల ఫౌండర్ నల్లమిల్లి శేషారెడ్డి మరియు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ బివి మురళీ కృష్ణ, డాక్టర్ జోగు వీరబాలాజీ, కొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తుకు ఉన్నత బాట ఏర్పడాలంటే బాల్యం నుంచే సరైన నడవడిక, ఏకాగ్రత, క్రమశిక్షణ వంటివి చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని, దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నత స్థానాలకు ఎలా చేరాలో సూచించారు. విద్యారంగంలో ఆదిత్య విద్యా సంస్థలు మొదటి స్థానంలో ఉందని, ఆదిత్య విద్యాలయాల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతంగా స్థిరపడ్డారని తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థ చదువుల తల్లి సరస్వతీదేవికి నిలయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ విజయ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ స్కూల్స్ Sir, ready, sir? One more, sir. Okay, right, sir. Now I request our chief guest of today's program, Murli Krishna, to accept a small token of gratitude. Sir, ready, sir?
more, sir. Okay, done, sir. I thank each and every parents. నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మురళీకృష్ణ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కాకినాడ రీజన్ నుంచి, అలాగే మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలాజీ గారు, జేజేఆర్ హాస్పిటల్ డైరెక్టర్ రావడం జరిగింది. సో గత 12 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇక్కడ నడుపుతున్నామండి. సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లైక్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటి గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ లో సుమారు 10,000 పైగా పార్టిసిపెంట్స్ ఉంటారండి. దాంట్లో మొత్తం ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కి 670 ప్రైజెస్ వస్తే ఓన్లీ మన పిఠాపురం క్యాంపస్ నుంచి 250 ప్రైజెస్ పైగా వచ్చినాయి. అంటే 50% పైగా ప్రైజెస్ ఈ క్యాంపస్ కి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒలింపియాడ్స్ మనం తీసుకుంటే అది ఎస్ఓఎఫ్ అవ్వచ్చు, సివి రామన్ అవ్వచ్చు, రామానుజన్ అవ్వచ్చు, మొత్తం ఒలింపియాడ్స్ లో మనకి సుమారు 500 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. అలాగే లెవెల్ 2 సెలెక్షన్స్ కూడా 250 లెవెల్ 2 సెలెక్షన్స్ వచ్చినాయండి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 12 ఇయర్స్ అన్నది చాలా షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో చాలా మంచి అచీవ్మెంట్స్ ఈ స్కూల్ క్యాంపస్ నుంచి పిల్లలకు రావడం. అలాగే ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా జేఈ మెయిన్స్ మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఫస్ట్ phase 1 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మనం అందరికీ తెలుసు 100% వచ్చిన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా 12 మెంబర్స్ ఉన్నారండి. అలాగే 99% అబోవ్ వచ్చిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే. దాంట్లో పిఠాపురం క్యాంపస్ నుంచే 99% పైగా, అంటే ఇక్కడ మాకు 10th కంప్లీట్ చేసుకుని మాకు గంగరాజ్ నగర్ లో క్యాంపస్ లో కానీ వేరే జూనియర్ కాలేజెస్ లో చదివిన పిల్లలు ఇంచుమించు 8 మంది ఉన్నారండి. సో అది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే జేఈ మెయిన్స్ నుంచి, అడ్వాన్స్ నుంచి, అలాగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 లో కూడా ఈ పిఠాపురం క్యాంపస్ నుంచి పిల్లలు ఫార్మల్ స్టూడెంట్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్ కి, మన బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి, వైస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు నాగలక్ష్మి గారు, రేవతి మేడం కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, సో ఈ విజయాలు ఇక్కడ ఆపకుండా ఇంకా ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇప్పటికే వస్తున్నాయి, మరెన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పిఠాపురం సంస్థలు ఉన్నాయి అతి తక్కువ సమయంలోనే అది అంటే దీనికి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం కాదండి, మీ అందరికీ తెలుసు ఆదిత్య స్కూల్ హెడ్ ఆఫీస్ మన కాకినాడలో ఉంది. సో అక్కడ ఈ ఇప్పుడున్న కాంపిటేటివ్ పరీక్షలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఇందాకే చెప్పాను నేను, జేఈ మెయిన్స్ లో 99% పైగా లేదా అడ్వాన్స్ లో ఐఐటి సెలెక్షన్స్ చాలా ఉంటున్నాయండి. సో అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మన కాకినాడలో డిజైన్ చేస్తే ఇలాంటి విజయాలు ఇక్కడికి రావడానికి కారణం డెఫినెట్ గా క్రెడిట్ మా స్టాఫ్ మెంబర్స్ అందరిది అండి. సో ప్రోగ్రామ్స్ ని ప్రతి పిల్లలకి, అంటే ఏ పిల్లవాడిని వదిలేయకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మేము చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం ఈ టీం అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఈ రోజు వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా, సో పిఠాపురంలో ఈ గత 12 సంవత్సరాలుగా కూడా మీ సపోర్ట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ కానీ ఎప్పుడు చాలా బాగా ఇస్తున్నారు ఆదిత్య స్కూల్స్ కి. సో ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. ఈ ముఖ్య కారణం ఏంటంటే అండి, చాలా స్కూల్స్ ఇవ్వట్లేదని కాదు, స్కూల్స్ ఇస్తున్నాయి కాబట్టి ఒక యాక్టివిటీ కింద ఇంట్రడ్యూస్ చేస్తే. సో మేము 10 years బ్యాక్ ఆదిత్య స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది మెయిన్ అబాకస్ కానీ, వేదిక్ మ్యాథ్స్ కానీ మైండ్ జిమ్ అండి. సో మన బ్రెయిన్ ఎంత యాక్టివ్ గా మనకి పనిచేస్తే పిల్లలు అంత షార్ప్ గా ఉంటారు. సో ఇప్పుడు మనకి స్క్రీన్ టైమ్ ఇది అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది పిల్లలకి చాలా తక్కువ అయిపోయింది. సో వాళ్ళు క్వాలిటీగా ఎంగేజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆదిత్య స్కూల్స్ లో దీన్ని మేము యాక్టివిటీలా కాకుండా కరికులం లో ఇన్వైట్ చేస్తాం. సో దానివల్ల పిల్లలు ఏంటంటే వీక్లీ 2 times నేర్చుకుంటూ అండ్ గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ ని మాకంట పేరెంట్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారండి. సో మేము ఇక్కడ ఎంత బాగా మేము చెప్పినా ఇన్ని ప్రైజెస్ రావాలంటే స్పీడ్ బాగా పెరగాలి. సో దానికి నేను క్రెడిట్ మా టీచర్స్ తో పాటు మా పేరెంట్స్ కూడా ఇస్తున్నానండి. సో అయితే 270 ప్రైజెస్ గ్లోబల్ లెవెల్ ప్లాట్ఫామ్ మీద మనకి వచ్చినాయి అంటే డెఫినెట్ గా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే అది చాలా కష్టం. అండ్ ఈ ఇయర్ మనకి ప్రైజెస్ అన్ని కూడా రవీంద్ర భారతిలో కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా వచ్చినాయి అండి. ఇటీవల విజయవాడ ఎక్కడండి ఇప్పుడు ఈ
సంవత్సరం స్పెల్ బీ చూసుకుంటే మామూలుగా సాక్షి స్పెల్ బీ అన్నది చాలా డిఫికల్ట్ కాంపిటీషన్. అది కూడా చాలా వందల్లో వేలల్లో పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ టాప్ 20 మెంబర్స్ ఆఫ్ ఈచ్ లెవెల్ తీసుకుంటారు. ఈ క్యాంపస్ నుంచి చాలా మంది ఫైనలిస్టులు వెళ్ళారు. దాంట్లో ఆదిత్య గ్రూప్ నుంచి 4 మెంబర్స్ ప్రైజెస్ కూడా తీసుకున్నారండి. సో దీనికి క్రెడిట్ ఫోనిక్స్. అది ఎలాంటి కాంపిటీషన్కి మనకి పాత్వే అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి కరికులం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎప్పుడు ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ దృష్టి పెడుతుంది. సో అలాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు మరొకసారి మొత్తం మా టీంకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కండజీ వేమవరం గ్రామంలో శుక్రవారం గోపూజ మరియు భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కండజీ వేమవరం గ్రామంలో శుక్రవారం గోపూజ మరియు భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత చంద్రబట్ట రామకృష్ణ శర్మ గణపతి పూజ, గోపూజ, భూమి పూజ నిర్వహించారు. స్థానిక రైతులు వారి వ్యవసాయ క్షేత్రం నుండి సేకరించి తీసుకువచ్చిన మృత్తికతో ధర్మ ప్రచారకులు బొంతు కనకారావు మృత్తికా పీఠాన్ని సుందరంగా తీర్చిదిద్దగా శ్రీ నల్ల తాతాజీ కాంతి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న గ్రామ వికాస్ ఆంధ్ర రాష్ట్ర నాయకులు తిరుపతయ్య మాట్లాడుతూ గోపూజ విశిష్టతతో పాటు గోవు పరిరక్షణ మన బాధ్యత అని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా మరియు గో ఆధారిత ఉత్పత్తులు వినియోగించడం ద్వారా మన ఆరోగ్యం రక్షించుకోవాలని, ప్రకృతికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజల్ వస్తువులు వినియోగం తగ్గించి ప్రతి గ్రామంలోని స్టీల్ బ్యాంక్ నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వచ్చేసారా? గుడి వెనకాల రోడ్డుకి వచ్చండి. అయితే గుడి వెనకాల చెరుగొట్టు రెండు గుళ్ళకి మధ్యలో ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం స్థుతోపి మహాదేశ్వర్య అభివృద్ధ్యర్థం భూ సుపోషణ పూజా మహోత్సవ అంగత్వేన గో దేవత పూజా మహోత్సవ సమయే నిర్విఘ్నేన పరి సమ అవాప్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. నీరు ముట్టుకొని గణప పూజాంగం అక్షుల కన్యా పుష్పం తీసుకోండి. తీసుకుని వినాయకుడి దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఓం గణానాయన భూత్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన తృణవన్నో దిరుత్తానం శ్రీ మహాగణాధిపతి రెండు అక్షులు వేయండి. ధ్యాయామి ఆవాహయామి నవరత్నసింహాసనం సమర్పయామి. ఆకుతోటి 3 సార్లు నీళ్ళు వినాయకుడి మీద. పాదయో పాఠ్యో సమర్పయామి, హస్తయో అర్ఘ్యో సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి ఆపహిష్టామయ. సుమంగళీర్యం మధోరిమాగో సమేధవస్థితా సౌభాగ్యహత్కాయాధాస్తం విపరీతనా గోదేవ్యే నమో నమః. దండం పెట్టుకోండి. తిరుగులాడు వస్త్రయజ్ఞో సమర్పయామి. మళ్ళీ అక్షులంగా పుష్పం వేయండి. యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతిజ్ఞాపవేదం ఫలమస్తుతేజ గోదేవ్యే నమో నమః. యజ్ఞాపవేదాత్మపుష్టాయత్రామర్పయామి. గంధం వేయండి. గంధద్వారాంగురాధృషామృతపుష్టాంగలేన ఈశ్వరే గోస్నభూతాత్మనే హరాసముదరే సభద్రస్య గృహాయ మే గోదేవ్యే నమో నమః. ఆభరణాథావం విష్ణవే నమః. మధురాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. త్రిజాయ నమః. పురుషేయాయ నమః. మంత్రాయ నమః. నామోదరాయ నమః. సకృతాయ నమః. వాక్యాయ నమః. మృత్యునాయ నమః. నృతాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం దక్షిణాయ నమః. ఓం నాథాయ నమః. ఓం మచ్చికాయ నమః. ఓం నాథాయ నమః. ఓం పేంద్రాయ నమః.
హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః భవత్యేన నమః సర్వత్రేత్నో యశాస్య నమః. గురుగారు భాష లేకపోతే గెలండి సార్. సింహాచలం గారు ప్రవచనం చెప్తారా? ఈ విషయం మీరు ప్రచారం చేయాలి గ్రామ గ్రామాన్ని. వాళ్ళకి వేయండి. ఎంత సింపుల్గా చేయొచ్చు, ఎంత తక్కువ చేయొచ్చు, ఎలా ఎంత హ్యాపీగా బతుకుతారని వాళ్ళకి అర్థమైతేనే అమ్మ ఒకసారి వాటర్ తీసుకురా. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.